హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఇక్కడ మనకి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రెండు చోట్ల కూడా ఒక అంశాన్ని బాగా హైలైట్ చేశారండి. అదేంటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కోసం, అక్కడ మాట్లాడడం కోసం, ట్రాన్సాక్షన్స్ కోసం, ఈ సంప్రదింపులు అన్నీ జరపడం కోసం వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న వాడిన ఫోన్ నెంబర్ 9542419999. సో ఈ నెంబర్ గతంలో వైవి సుబ్బారెడ్డి గారు వాడేవారు. సో అంటే చిన్నప్పన్నకి వైవికి ఉన్న అనుబంధం అటువంటిది. సో అంటే ఈ లెక్కన సుబ్బారెడ్డి గారికి తెలియకుండా చిన్నప్పన్న ఇదంతా నడిపించి ఉండడు. ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే. కల్తీనయ్యే నేరం కోసం చిన్నప్పన్న వాడిన నెంబర్ ఇదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో 9542419999 నెంబర్. ఆ నెంబర్ కుదురు చిన్నప్పన్నదిగా అభియోగపత్రంలో సిట్ వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాను. కల్తీనయ్య సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారానే లంచాల వసూలు కాల్స్ చేసింది చిన్నప్పనే, చేయించింది ఎవరో సిట్కు తెలియలేదా? సిడిఆర్, టవర్ డంపు, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి అని. సో గతంలో వైవి సుబ్బారెడ్డి ఇదే వాడారు ఈ నెంబరు. సో ఆ తర్వాత చిన్నప్పన్న ప్రస్తుతం వాడారు. సో ఈ వ్యవహారాలన్నీ నడిపించింది ఈ నెంబర్ నుంచే. కాబట్టి వైవి సుబ్బారెడ్డి పాత్ర చాలా స్పష్టం కదా, ఎందుకు సిట్ డెప్త్గా వెళ్ళట్లేదు అనేది ఈనాడులో రాశారు. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా అప్పన్న సుబ్బన్న ఒకటేనా, ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ హెడ్పై పిఏ చిన్నప్పన్న ఫోన్ నెంబర్. ఇక్కడ నేనేమంటానంటే ఈ టీడీపీ మీడియా అంటే ఇక్కడ మొత్తానికి వైసీపీ పెద్దల పాత్ర ఉంది. అంటే సుబ్బారెడ్డి పాత్ర, ఈవో ధర్మారెడ్డి పాత్ర, జగన్ వంటి పాత్ర ఉంది, వాళ్ళ పాత్ర ఉంది అని నిరూపించడానికి మ్యాక్సిమం టీడీపీ మీడియా ప్రయత్నిస్తోంది. సిట్ మాత్రం సుబ్బారెడ్డి గారికి సంబంధం లేనట్టుగా ఇచ్చిపడేశారు, ఫైనల్ ఛార్జ్ షీట్ ఇచ్చిపడేశారు. సో ఇప్పుడు సిట్ విచారణనే ప్రశ్నిస్తూ టీడీపీ అనుకూల మీడియాలో వార్తల మీద వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుత మంత్రి గారు చాలామంది మంత్రివర్గంలో సభ్యులు, అంటే నేను ఇక్కడ అన్నానని కాదు, చాలామంది మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు గతంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, లేదా అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నప్పుడు, సాధారణ నాయకులుగా ఉన్నప్పుడు వాడిన ఫోన్ నెంబర్లు ఇప్పుడు వాళ్ళ పిఏకి ఇచ్చేశారు. చాలామంది మంత్రులు గతంలో వాడిన ఫోన్ నెంబర్లు వాళ్ళ పిఏలకు ఇచ్చేసి వీళ్ళు వేరే నెంబర్లు వాడుతున్నారు, కొత్త నెంబర్లు వాడుతున్నారు. ఇప్పుడు ఆ పిఏలు దీనికి సంబంధించి ఎవరితో అయినా సంప్రదింపులు జరుపుతున్నప్పుడు అది పిఏ వ్యవహారమా లేదంటే మంత్రి గారి వ్యవహారమా? సాధారణంగా రాజకీయంలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాడిన నెంబరు నెక్స్ట్ లెవెల్ పై స్థాయికి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్స్ పెరుగుతాయి, కాల్స్ ఎక్కువ వస్తాయి, కాబట్టి అదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఈ నెంబరు పిఏలకి ఇచ్చేయడం జరుగుతుంటుంది. సో ఇక్కడ సుబ్బారెడ్డి గారు గతంలో వాడిన నెంబర్ పిఏకి ఇచ్చారు కాబట్టి, చిన్నప్పన్నకి ఇచ్చారు కాబట్టి, చిన్నప్పన్న ఆ నెంబర్ నుంచే మొత్తం వ్యవహారం అంతా నడిపించాడు కాబట్టి సుబ్బారెడ్డి పాత్ర స్పష్టం. పెద్దల అండదండలు లేకపోతే ఇంత పెద్ద స్కామ్ జరగదు. ఒకటి మాత్రం నిజం, వీళ్ళు ఇచ్చిన లాజిక్తో నేను యాక్సెప్ట్ చేయను. కానీ వైవి సుబ్బారెడ్డి గారి సపోర్ట్ లేకుండా, లేదా ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారి సపోర్ట్ లేకుండా మాత్రం ఇంత పెద్ద స్కామ్ జరగదు అనేది వాస్తవం. మేబీ అప్పటి సీఎంఓ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసే జరిగి ఉండాలి. కానీ మొత్తం పిఏనే చేశాడు అన్నట్టు ఇచ్చారనమాట. అందుకని టీడీపీ మీడియా వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇస్తున్నారు గట్టిగానే. అందుకే రెండు పత్రికల్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారి పాత్రకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇక 1,00,000 టిడ్కో గృహాలు సిద్ధమంట. ఉగాది నాటికి గృహప్రవేశాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 టిడ్కో గృహ సముదాయాల్లో పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందించబోతున్నారంట. ఇక బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం అని మాజీ ప్రధాని షేక్ హసీనా ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదు, పాక్తో స్నేహానికి యూనస్ వెంపర్లాడుతున్నారు అని ఆమె ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి గతంలో జరిగిన ఎన్నికలే ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, నియంతృత్వంతో జరిగాయని షేక్ హసీనా
విషయంలో కూడా ఇవే తరహా ఆరోపణలు వచ్చేవన్నమాట. సో బంగ్లాదేశ్లో రాజకీయ వ్యవస్థ కానీ పరిపాలన వ్యవస్థ కానీ కుప్పకూలింది. అక్కడ ఎన్నికలు సజావుగా జరగట్లేదు. గతంలో ఈమె ఉన్నప్పుడు నియంతృత్వం ఉండేది. ఇప్పుడు యూనస్ వచ్చాక ఆయన కూడా ఒక నియంతృత్వంగా ఉన్నాడు. $9,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం. డేటా సెంటర్లు, భారీ పరిశ్రమల విద్యుత్ అవసరాల కోసం ఏడాదిలో 108 పనుల పూర్తికి రోడ్ మ్యాప్. కొత్తగా 48 ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు. రాష్ట్రంలో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా నెట్వర్క్ బలోపేతం కోసం ఏపీ ట్రాన్స్కో దృష్టి పెట్టింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటు కానుండడం, రాష్ట్రానికి కొత్తగా వస్తున్న సంస్థలు భారీ ప్రాజెక్టులతో విద్యుత్ డిమాండ్ కనీసం 2,000 మెగావాట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా. వాటికి ప్రస్తుత నెట్వర్క్తో నాణ్యమైన విద్యుత్ అందించడం సాధ్యం కాదు కాబట్టి అదనంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొత్తగా ఏర్పాటవుతున్న పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసేందుకు నెట్వర్క్ బలోపేతం తప్పనిసరి అని అధికారులు భావిస్తున్నారంట. అందుకని మానవరహిత సబ్స్టేషన్లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు, రాజీ పడకుండా పోరాడతాం. వ్యూహాత్మక రంగాల్లో మలేషియాతో బంధాలు, ఇండో పసిఫిక్ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం. ప్రధాని మోదీ 11 ఒప్పందాలపై సంతకాలు. శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయంటండి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛ కోల్పోయారు. 6 ఏళ్లలో బకాయిలు 32,000 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ప్రశాంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్. వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం లేదని, సమస్యలు పట్టించుకునే పరిస్థితి సైతం లేకపోయిందని ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారు. అది కరెక్టే. పాపం వైసీపీ ఉన్నప్పుడైతే ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు, టీచర్లు రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు. అసలు స్వేచ్ఛ ఉండేది కాదు. తొక్కి పెట్టేసి నార తీశారు వాళ్ళని. పాపం అత్యంత చైతన్యంగా ఉండే టీచర్లు కూడా రోడ్ల మీదకి రావడానికి భయపడి మారు వేషాల్లో వచ్చేవాళ్ళు. అయినా సరే వాళ్ళని పట్టుకొని అరెస్టులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, ఉద్యోగులు స్వేచ్ఛగా వస్తున్నారు. ఇక మధ్యస్థ నగరం గరంగరం. నాన్ మెట్రో సిటీల్లో అనూహ్య ఉష్ణోగ్రతలు. ఖమ్మంలో ఏటా 1.6 నుంచి 2 డిగ్రీలు పెరుగుదల యూకే వర్సిటీ అధ్యయనంలో వెల్లడి. సో మధ్యస్థ సిటీల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఇచ్చారు. వాస్తవమే అది. ఈ సంవత్సరం 50కి చేరువైనా ఆశ్చర్యపోక్కర్లేదంట ఉష్ణోగ్రతలు. ఇక కల్తీ విషయంలో మాజీ సీఎంను బాధ్యుడిని చేయాలి. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కల్తీ వ్యవహారం వైకాపా నాయకులకు ముందే తెలుసు. మంత్రి నాదెండ్ల మనోహర్. తిరుమలలో గత ప్రభుత్వ సమయంలో వాడిన నెయ్యి అసలైంది కాదనే విషయం వైకాపా నాయకులకు ముందే తెలుసు. అయోధ్య లడ్డూల కోసం ప్రత్యేకంగా నెయ్యి తెప్పించామని వారు చెప్పడమే ఇందుకు నిదర్శనం అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారంట. ఇక తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే ఊరుకోం, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. దేవాలయ వ్యవస్థల ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కమల వికాసంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఈ మీటింగ్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. అసలు బీజేపీ లేకపోతే టీడీపీ జనసేన లేదు, సో ఇక్కడంతా కూడా ఒక సామాజిక వర్గం నడుస్తుంది అని ఆయన కొంత కాంట్రవర్సీగా మాట్లాడారు. అది ఈనాడులో రాయలేదు, అది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తా. ఆదినారాయణ రెడ్డి గారు అలా ఎందుకు మాట్లాడారు, ఏం జరిగింది అనేది కొంచెం ప్రస్తుతానికి కూటమిలో అది చిచ్చు పెట్టేలా ఉందన్నమాట. ఇక అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. చిరస్మరణీయుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి. కొనియాడిన వక్తలు ఏబి వెంకటేశ్వరరావు, చల్లపల్లి స్వరూపరానికి పురస్కారాల ప్రధానం. సాహిత్యాన్ని సాధనంగా చేసుకుని హేతువాద భావాలను వ్యక్తపరుస్తూ ప్రజలను మేల్కొల్పిన మహోన్నత వ్యక్తి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అని పలువురు వక్తలు కొనియాడారు. బిఆర్ అంబేద్కర్, జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు సిపిఎం కార్యాలయంలో సోమపల్లి వెంకట సుబ్బయ్య ప్రాంగణంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. తితిదే నెయ్యి కల్తీపై నిగ్గు తేల్చాలి. ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ప్రభుత్వానికి పదవీ విరమణ చేయించే అధికారం. 3 నెలల ముందు నోటీసు, లేదంటే జీతభత్యాల చెల్లింపు.
ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 ముసాయిదా విడుదల. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు కోరిన ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ వయసు రాకుండానే 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించే అధికారం నియామక అధికారికి ఉంటుందని నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు చెప్తున్నాయంట. ఎండలు మొదలయ్యాయి. నిన్న సడన్గా ఉష్ణోగ్రతలు పెరిగాయి కదా చాలా చోట్ల. ఇక కష్టాల నుంచి పట్టుదలను అలవర్చుకుంటే విజయం. రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు చాగంటి జోగి రమేష్ బీసీనని చెప్పుకోవడం సిగ్గుచేటు. గౌడ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి వైకాపా హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కలుగీత కార్మికులను పట్టించుకొని జోగి రమేష్ ఇప్పుడు తాను బీసీనంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆయనే కాదు, అంబటి రాంబాబు గారు కూడా కాపు అని చెప్పుకోవడం, ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపులకు అవమానం అని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు. అసలు ఇటువంటి బూతులు మాట్లాడి అరెస్ట్ అయిన తర్వాత కులాలకు ఆపాదించడం ఏంటి? సీఎంను బూతులు తిరిగితే జైల్లో పెట్టరా? ఇలాంటి వారికి కులాన్ని ఆపాదిస్తారా? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే సరి. మాజీ సీఎం జగన్పై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ధ్వజం. మూడో ప్రత్యామ్నాయానికి కృషి అంట. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రజాహితం కోరే భావ సారూప్యత గల వ్యక్తులు పౌర సంస్థలతో చర్చించి రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం ఆవిర్భావానికి కృషి చేస్తున్నట్టు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. విద్యార్థుల అస్వస్థతకు మురిగిపోగిన సరుకులే కారణం. దేవరపల్లి ఆశ్రమ పాఠశాల వార్డెన్ వంట మనిషి సస్పెన్షన్. ఆసుపత్రిలో ఇంకా 41 మంది. పోలవరం జిల్లా మారేడుమల్లి మండలం దేవరపల్లిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అనారోగ్యం పాలవడానికి కాలపరిమితి ముగిసిన ఇడ్లీ నూక శనగపిండితో చేసిన అల్పాహారమే కారణమని తేలింది. చూసారా ఇవే రకమైన ఇంట్లో అయితే వండుకోగలరా ఆ వార్డెన్ కానీ ఆ వంట మనిషి కానీ హాస్టల్స్లో మాత్రం ఇలాంటివి పెట్టేస్తారు. హాస్టల్స్లో అసలు చెక్ చేయరు, అంత నిర్లక్ష్యంగా ఉంటుంది. 41 మంది విద్యార్థులు హాస్పిటల్లో 4 రోజులు ఉన్నారన్నమాట అస్వస్థతతో. వాళ్ళ పిల్లలకి ఫుడ్ పెట్టగలరా హాస్టల్ వార్డెన్లు? ప్రతిసారి ఇదే. ఇక అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపాల్సిందే. విధానాలు ఎల్లప్పుడూ పనితీరు బాగోలేదని రాష్ట్రాలకే అనుకూలంగా ఉండరాదు. పీటీఐ వీడియోస్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశంలోని పనితీరు బాగోలేని రాష్ట్రాలు కేంద్ర పంపిణీ చేసే పన్నుల వాటాలు అనివార్యంగా అధిక మొత్తం పొందుతున్నాయని, ఫలితంగా మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు నష్టపోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన పీటీఐ వీడియోస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వెనుకబడిన రాష్ట్రాలు క్రమక్రమంగా తమను తాము చక్కదిద్దుకోవడం శుభపరిణామన్నారు. అలాగే జనాభా నిర్వహణ అంశం మీద కూడా మాట్లాడారు. బ్యాంకుల్లో నిల్వల మాదిరిగానే నీటిని కూడా నిల్వ చేయాలి అనేటట్టు మాట్లాడారు. కీలకమైన అంశాలు. ఇక ఇవన్నీ ఈనాడే అంశాలండి. ఈనాడులో ముఖ్యమైన అంశాలు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షి వాళ్ళ ఎడిటర్ అండ్ వాళ్ళ రిపోర్టర్ల మీద నెల్లూరు జిల్లాలో కోవూరులో కేసు నమోదైంది. అది మాత్రం వీళ్ళు రాయట్లేదు తెలుసా. సిగ్గుపడ్డారు, సిగ్గేసింది పాపం. సరే, ఈరోజు బ్యానర్లో ఏమిచ్చారంటే పీపీపీ అన్ని ప్రాజెక్టులు కూడా పీపీపీకి ఇచ్చేస్తున్నారు రాజధాని అమరావతి నిర్మాణంలో అని రాశారు. ప్రైవేట్ రాజధాని, నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరా సైతం పీపీపీలోనే. మొత్తంగా పీపీపీ ప్రైవేటుకు అప్పగించి అందినగాడికి బాదుడే లక్ష్యం. పీపీపీతో పాటు ప్రైవేట్ ద్వారా ప్రజల సేవల ప్రాజెక్టులు, ఆ దిశగా చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పనకు కన్సల్టింగ్ సంస్థకు ఆహ్వానం. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అయినా రావచ్చని ఆసక్తి వ్యక్తీకరణ పత్రం జారీ చేసిన సిఆర్డీఏ. ఇక అమరావతి పాలన వ్యవహారాలన్నీ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కొనసన్నల్లోనే. పీపీపీ ప్రైవేట్ ఫైనాన్సింగ్ కోసం కొత్తగా చట్టపరమైన నిబంధనలు, మున్సిపల్ పాలన అమరావతికి సరిపోనందున ప్రత్యేక చట్టాల రూపకల్పన, 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మెట్రోపాలిటన్ నగరంగా స్వయం ప్రతిపత్తి. అమరావతిని జిల్లాగా ప్రకటిస్తే భూ ఆదాయానికి జిల్లా పరిపాలన పాత్ర నిర్వచనం, భూముల అమ్మకాలు, లీజుల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ అని. రాజధాని అమరావతిలో ప్రతిదీ కూడా పీపీపీకి ఇచ్చేస్తున్నారు, అంతా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. దీని మీద ఒక చట్ట సవరణలు కూడా చేసేస్తున్నారు. ఏదో జరిగిపోతుంది అనేటట్టు రాసుకొచ్చారు. ప్రపంచంలో చాలా రాజధానులు, చాలా దేశాల రాజధానులు నిర్మాణంలో పీపీపీ బలంగా పనిచేసింది. పీపీపీ విధానం కాకపోతే వీళ్ళు అది రాశారు, హైలైట్ చేశారు, పీపీపీకి వ్యతిరేకం అన్నట్టు. ఇక పెండింగ్లో పోలీస్ ఫైల్. ఐపీఎస్ల పోస్టింగ్పై పీఠముడి. వర్గపోరులో చిక్కిన బదిలీల ప్రక్రియ.
డీజీపీ గుప్తా ప్రతిపాదనలకు రిటైర్డ్ డీజీపీ ఠాకూర్ చెక్. సీఎంఓలో తేలని పంచాయతీ. రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలో వర్గపోరుతో ప్రతిష్టంభన నెలకొంది. సీనియర్ ఐపీఎస్ల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నెలల తరబడి నిర్ణయం తీసుకోలేకపోతుండటం గమనార్హం. దాదాపుగా ఏడాదిగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఓ కొలిక్కి తేలేకపోతోంది. డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు సరైన పోస్టింగ్లు దక్కక అప్రాధాన్య పోస్టులతో కాలం వెలబుచ్చుతుండగా, డీఐజీ స్థాయి అధికారులు మాత్రం ఒకటి కంటే ఎక్కువ పోస్టుల్లో కొనసాగుతున్నారు. సీనియర్ ఐపీఎస్ల పోస్టింగులపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రూపొందించిన జాబితాకు సమాంతరంగా రిటైర్డ్ డీజీపీ ప్రభుత్వ సలహాదారు ఆర్పి ఠాకూర్ మరో జాబితాను సీఎంఓకు ప్రతిపాదించడంతో పీఠముడి బిగుసుకుంది. సో ఇద్దరికి వర్గపోరు ఉంది. ఎవరి వర్గానికి వాళ్ళు బదిలీల్లో కీలకమైన పొజిషన్స్ ఇస్తున్నారు అనేటట్టు రాసుకొచ్చారండి. ఇక గ్రంథాలయ ఉద్యోగులకు 2 నెలల నుంచి జీతాలు లేవంట. వార్షిక గ్రాంట్ 134 కోట్లు విడుదల చేసింది, మాత్రం 37 కోట్లే. 134 కోట్లు ఇవ్వాల్సింది 37 కోట్లే విడుదల చేశారు అని. సో అక్కడ స్టాఫ్కి పాపం ఉద్యోగాలు ఇవ్వడం కష్టంగా. శ్రీవారి లడ్డు తయారీకి వాడి నెయ్యిలో కల్తీ జరగలేదు. ఎన్డీడీబీ, సిట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుందనే మూర్ఖంతంతో ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టీకరణ. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. ఈయన గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేశాడుగా, ఆ బ్యాచ్ని తీసుకొచ్చి పెడితే పాపం ఇంకేం మాట్లాడతారు వీళ్ళు. తిరుపతి క్యాండిడేట్ ఎవరు లేనట్టు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీనివాసులను తీసుకొచ్చి తిరుపతి సీట్ ఇచ్చి గెలిపించారు. ఆయనకు పాత వాసన పోలేదు, అందుకని వైసీపీ వెర్షనే మాట్లాడుతున్నాడు ఆయన. ఇక క్రూయిజ్ రాకకు వేలయ్య. విశాఖ క్రూయిజ్ టెర్మినల్కు రానున్న కార్డిలియా క్రూయిజ్ షిప్ జూన్ 24 నుంచి 3 సార్లు వైజాగ్ టు చెన్నై వయా పుదుచ్చేరి మీదుగా సర్వీసులు. వచ్చే ఏడాది కూడా 7 సార్లు నడవనున్న కార్డిలియా మరో సాగర విహారానికి సిద్ధమవుతున్న విశాఖ. లాబీయిస్టులకే రాజ్యపూజ్యం. తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు సర్దుకోవాల్సిందే. త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలార్ రాజేష్. చంద్రబాబు లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం పార్టీలో హవా. ఆయన్ను రాజ్యసభకు పంపి తన పట్టును మరింత పెంచుకునేందుకు లోకేష్ ప్లాన్. తన మరో ప్రధాన అనుయాయుడు సానా సతీష్కు కూడా రాజ్యసభ ఎంపీ పదవి రెన్యువల్కి అవకాశం. ఇక్కడ కిలార్ రాజేష్ గారికి ఇస్తే సానా సతీష్కి ఇవ్వరు, సానా సతీష్కి ఇస్తే కిలార్ రాజేష్కి ఇవ్వరండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే రాజ్యసభకి వెళ్తారు. సానా సతీష్, కిలార్ రాజేష్ ఆల్మోస్ట్ ఒకటే. కిలార్ రాజేష్ గారు లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, ఆ లాబీల్లో కీలకం. ఆ తర్వాత ప్లేస్లో సానా సతీష్ ఉన్నారు. ఇద్దరికీ కూడా ఢిల్లీ వ్యవహారాలు అప్పచెప్పరు, అది మాత్రం ఫిక్స్. ఇక 114 రాఫెల్ జెట్ల ఒప్పందం ఖరారు. 3.25 లక్షల కోట్లతో కొనుగోలుకు ప్రతిపాదనలు. తకాయిచి అపూర్వ విజయం. జపాన్ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన ఎల్డీపీ దిగువ సగంలో 316 సీట్లలో విజయం. ఇక ఓటీసీ మందు. చిన్న ఆరోగ్య సమస్యలకు ఓటీసీ ఔషధాలు నేరుగా ఫార్మసీల నుంచే జనం కొనుగోలు. అత్యధికంగా న్యూట్రాస్యూటికల్స్ వినియోగం. సో ఆశ్రమ పాఠశాలలో అశ్లీల నృత్యాలు. గురుకుల పాఠశాలలో అశ్లీల నృత్యం చేయించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. కురుపాం మండలం నీలకంఠపురం గిరిజన సంక్షేమ ఆశ్రమం బాలుల ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగిందా? అచ్చే ఏం చేస్తున్నారు ఈ వార్డెన్లు? ఫాగింగ్ వ్యక్తించి 36 మంది విద్యార్థులకు అస్వస్థత. విశాఖలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం కలకలం రేగింది. ఆ పాఠశాల ఆవరణలో దోమల నియంత్రణ కోసం చేపట్టిన ఫాగింగ్ చర్యలు వ్యక్తించడంతో 36 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యి ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారంట కొంతమంది. ఇంకా పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. వారికి పాక్ ఏజెంట్తో సంబంధం. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ దంపతులకు పాకిస్తాన్ ఏజెంట్తో సంబంధాలు ఉన్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ ఆరోపణలు చేశారంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెన్నై వెళ్ళారు. అక్కడ వైఎస్ సునీల్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అండ్ ప్రముఖ సినీ నటులు అందరూ వచ్చారు. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అండ్ సినీ నటుడు కార్తీక్, సూర్య వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. జగన్పై బురద చల్లాలని చంద్రబాబు నీచ రాజకీయాలు. శ్రీవారి కీర్తి పవిత్రతను దెబ్బతీయాలని నిరంతరం అబద్ధాలు. హిందూ ధర్మాన్ని బలిపెట్టే స్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల
రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు. ఇక ఇవన్నీ కూడా సాక్షి అంశాలు కీలకమైనవి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చిన్నప్పన్న వార్త హైలైట్ చేశారు. ఆ పక్కనేమో ఈడీ రెడీ అయిందంటండి. కల్తీ నెయ్యి ముడుపుల విషయంలో ఈడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తుకు కూడా సిద్ధమవుతోంది. అది గట్టిగా ఇచ్చారు. హవాలా గుట్టు తేల్చేందుకు మనీ లాండరింగ్ చట్టం కింద ఈసీఐఆర్ లబ్ధిదారులు ఏజెంట్లకు త్వరలో నోటీసులు. సో 235 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్టు ఈడీ దృష్టికి వెళ్ళింది. సో దాని మీద ఈడీ విచారణకు రెడీ అవుతుంది. అయోధ్య లడ్డూలకు ప్రత్యేక నెయ్యి అంటే తిరుమల ప్రసాదంలో కల్తీ నిజమేనా? ఈ విషయం గురించి మీకు ముందే తెలుసా? దుర్మార్గానికి పాల్పడి ఎదురుదాడికి సిగ్గులేదా? భూమన పేర్నిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. ఎక్కడైనా అమ్మితే చెప్పండి, కొనుక్కుంటారు. కల్లున్న కబోది యాక్షి. జగన్ రోత పత్రిక మరో నీచ కథనం. భూ కేటాయింపు పునరుద్ధరణపై అక్షరాల వికారం. జీవీఎంసీ ఆమోదం లేదంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు. వాయిదాను తిరస్కరణగా వక్రీకరణ. తీర్మానాన్ని ఆమోదించిన చూడలేని గుడ్డితనం. ఈ ఆంధ్రజ్యోతికి భూమి కేటాయింపు విషయంలో హైకోర్టులో విషయం పెండింగ్లో ఉంది. హైకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. హైకోర్టు చెప్పే వరకు ఆగుదాం. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి సొంత మీడియాలు వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు, కానీ చూడాలి. ఇక రష్యా చమురుపై సందిగ్ధం. కొనుగోలు అంశంపై మంత్రులు దాటవేద్దారనంట. అది వాణిజ్య మంత్రికే తెలుసన్న విదేశాంగ మంత్రి, జయశంకర్కి తెలుసన్న పీయూష్ గోయల్. పాపం రష్యాతో గత నెలలో ఒప్పందాలు జరిగాయి. చమురు కొనుగోలు ఇంకా పెంచాలని నిర్ణయించింది. ఈలోగా ఈ 4 రోజుల కిందట అమెరికాతో వాణిజ్య ఒప్పందం జరిగింది. అందులో మెయిన్ కండిషన్ ఏంటంటే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అంత గందరగోళంగా ఉంది అని చెప్తున్నారు. సైబర్ నేరాల కేజీఎఫ్. కాంబోడియాలో భారీ నేర సామ్రాజ్యం. థాయిలాండ్ సైనిక చర్యతో వెలుగులోకి. భవన సదుపాయంలో వేల మందిని బంధించి వారితో సైబర్ నేరాలు. డిజిటల్ అరెస్టులు, మోసాల కోసం వివిధ దేశాల పోలీస్ స్టేషన్ల సెట్లు. ప్రైవేట్ సైన్యంతో భవనాలకు కాపలా. బందీల్లో పలువురు భారతీయులు. సైబర్ నేరగాళ్ళందరూ ఒక బిల్డింగ్లో మొత్తం వేల మంది ఉండి డిజిటల్ అరెస్టులని అదని ఇదని రకరకాలతో సైబర్ నేరాలు చేయడానికి కాంబోడియాలో ఒక నేర సామ్రాజ్యం ఉందంట. దాన్ని నిన్న వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత రాష్ట్రంగా భారత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాయ్పూర్లో అధికారులతో సమీక్ష. స్త్రీనిధి డిజిటల్ బ్యాంకులకు ధీటుగా సేవలు అందించేందుకు చర్యలు. ఇకపై పుస్తకాల్లో పద్దులు రాసే విధానానికి స్వస్తి. స్త్రీనిధి కార్యకలాపాల కోసం ఏఐ తరహా యాప్. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే రుణాలు. బ్యాంకింగ్ సామర్థ్యం పెంపునకు 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామకం. వచ్చే ఆర్థిక ఏడాది 12,000 కోట్ల రుణాల లక్ష్యం. ఓకే, స్త్రీనిధి డిజిటలైజ్ చేసి బ్యాంక్ తరహాలో చూస్తున్నారంట. ఇక నేడు ఢిల్లీకి చంద్రబాబు, రేపు అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులతో భేటీ. మంగళవారం సాయంత్రం తిరిగి వస్తారంట. సో ఈరోజు వెళ్ళి ఈరోజు రేపు కేంద్ర పెద్దలతో చంద్రబాబు గారు కలవబోతున్నారు. కొన్ని కీలకమైన అంశాలు చర్చిస్తారు. ఇక నేడు సీఎం నేతృత్వంలో మంత్రులు, కార్యదర్శులు భేటీ. జిఎస్డిపి, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపై చర్చ. ఇవన్నీ 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలండి. సో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ లైక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరందరూ కూడా లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తేనే వీడియో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చాలామంది లైక్ చేయకుండా ముగించేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.